ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీస్ బై పూరి. ఈరోజు చాలా టేస్టీగా చాలా డెలీషియస్గా ఉంది సున్నుండల రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. పిల్లలకు కూడా చాలా బలం, స్వీట్ కాబట్టి ఇష్టంగా తింటారు కదా. సో ముందుగా 1 కేజీ మినపగుళ్ళకి మీరు స్వీట్ మీడియంగా తింటాం అనుకుంటే 1/4 కేజీ బెల్లం, ఓవర్ స్వీట్ తినేవాళ్ళు అయితే కేజీ మినపగుళ్ళకి కేజీ బెల్లం, ఇది క్వాంటిటీ. సో మినపగుళ్ళు తీసుకొని కొన్నిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే ఒక ప్యాన్ పెట్టి వేయించుకోవాలన్నమాట. కొన్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు అర్థం అవ్వాలని డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నప్పుడు మినపగుళ్ళు వీడియో తీశాను. కంప్లీట్ డార్క్ బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి వేయించుకొని పక్కన పెట్టి వీటితో పాటు ఒక చిన్న టీ గ్లాస్ బియ్యం కూడా వేయించుకొని ఇందులో కలిపేసుకోవాలి. ఎందుకంటే మనం తినేటప్పుడు అతుక్కుపోతూ ఉంటుంది కదా గొంతుకి, అలా కాకుండా ఉంటుందన్నమాట. సో ఇలా కలిపేసుకొని ఇవన్నీ చల్లారాక పిండి మిల్లుకి తీసుకెళ్ళి మీరు పిండి పట్టించేసుకోవాలి. ఆ పిండిని పక్కన పెట్టుకొని 1/4 కేజీ బెల్లం తీసుకొని దీన్ని బాగా చితగొట్టేసుకొని పిండి ఆడేటప్పుడే మిల్లు వాళ్ళకి చెప్పాలి బరకగా ఆడండి అని. ఇలా కొంచెం రఫ్గానే ఉండాలి పిండి. అప్పుడు మనం ఈ బెల్లం అంతా అందులో వేసేసి పైకి కిందకి బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని కొంచెం పిండి అందులో వేసుకొని జస్ట్ అలా ఒక 2 సెకండ్స్ గ్రైండ్ చేసి ఆపేసేయాలి. దాన్ని మళ్ళీ వేరే పక్కన ఇంకొక గిన్నెలో షిఫ్ట్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చిన్నగా ఉన్న బెల్లం ముక్కలు ఉండిపోయినాయి కదా, అవన్నీ కూడా బాగా గ్రైండ్ అయిపోయి ఆ తీపిదనం పిండి మొత్తానికి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి బాగా పడుతుంది అనమాట. మొత్తం మిక్స్ అవుతుంది అనమాట పిండి బెల్లం రెండు. సో ఇలా బాగా మిక్స్ అయిపోయాక నెక్స్ట్ ఏం చేయాలంటే నెయ్యి కాగబెట్టుకోవాలి. మీరు ఎక్కువ నెయ్యి ఇష్టంగా తినేవాళ్ళు అయితే 1/4 కేజీ వరకు వేసుకోవచ్చు. లేకపోతే నేను చెప్తున్న క్వాంటిటీకి 1/2 కేజీ పైన పడుతుంది అనమాట నెయ్యి. సో నెయ్యిని బాగా కాగబెట్టేసుకోవాలి. ఎంత అంటే మీరు ఇంకా పిండిలో వేయగానే చూస్తున్నారు కదా ఇలాగా బుడగలు వచ్చి పొగ రావాలన్నమాట. అంత ఎక్కువగా కాగిపోవాలి నెయ్యి. సో కొంచెం పిండి తీసుకొని దానికి తగినట్టు కొంచెంగా నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇలా ఒక గరిటెతో కలుపుకోవాలి. ఎంతసేపు దీన్ని కలపాలంటే మనం ఉండ చేసుకోవడానికి పిండి తడవుతుంది కదా, ఉండ పట్టుకుంటే ఉండవ్వాలన్నమాట. సో అంతవరకు నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకొని ఉండలు చుట్టుకొని ఒక ప్లేట్లో ఆరబెట్టుకోండి ఒక 15 మినిట్స్ అలాగా. నెక్స్ట్ మీరు ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం పిండి తీసుకొని నెయ్యి పోసుకొని సున్నుండలుగా చుట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదన్నమాట కంప్లీట్ ప్రాసెస్. షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను. డీటెయిల్డ్ వీడియో కావాలని లాంగ్ వీడియో చేస్తున్నాను. ఎవరికన్నా మన వీడియోస్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సున్నుండల రెసిపీ చాలా బాగా చేస్తారు మా అమ్మ, అందుకని ఈ వీడియో అడిగి మరీ వివరంగా పెట్టాలని కొలతలతో సహా పెడుతున్నాను. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా టేస్టీ, ఈజీ అండ్ అట్ ది సేమ్ టైం హెల్దీ కూడా. ఎవరన్నా తినొచ్చు. ఐరన్ ఉంటుంది, మినపగుళ్ళు బెల్లం ఏమో ఐరన్, నెయ్యి ఏమో పిల్లలకి బలం కదా. సో ఖచ్చితంగా చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా ఇంకా మంచి వీడియోస్ ఇంకా చాలా రాబోతున్నాయి ముందు. అలానే మన ఛానల్లో ఇంకా డిఫరెంట్ కర్రీ రెసిపీస్ వీడియోస్ అవి కూడా ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసేసేయండి. ఇదన్నమాట మన సున్నుండల స్టోరీ. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. బిగినర్స్ కదా, కొంచెం చెప్పే దాంట్లో అటు ఇటు ఉంటే ఎక్స్క్యూజ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.